దేవీ వరం. ఒక గ్రామంలో రామశాస్త్రి అనే జమీందారుండేవాడు. సాధారణంగా బ్రాహ్మణ జమీందారులుండరు. రామశాస్త్రి పూర్వీకుల్లో ఒక ఆయన ఉద్దండ పండితుడు. రాజుగారు ఆయన పాండిత్యానికి మెచ్చి ఆయనకు కొన్ని గ్రామాలు బహుకరించాడు. ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణ వంశస్థులు జమీందారులయ్యారు. రామశాస్త్రికి 2 కొడుకులు. పెద్దవాడి పేరు సుగ్రీవ శాస్త్రి. ఇతడు 20 ఏళ్ల వయసువాడు. తండ్రి తరువాత జమీందారయ్యే హక్కు ఇతనిదే. తండ్రి ఇతన్ని బాల్యంలోనే విద్యాభ్యాసం కోసం కాశీలో, మధురలో ఉన్న గొప్ప గొప్ప పండితుల దగ్గరకు పంపాడు. సుగ్రీవ శాస్త్రి శ్రద్ధగా చదివి ఎంతో శాస్త్రజ్ఞానం సంపాదించాడు. అనేక కొత్త ప్రదేశాలు తిరిగి చాలామంది సంస్కరణవాదులతో చర్చలు జరిపి అతడు మత విషయాల పట్ల ఒక నూతన దృక్పథం అలవర్చుకున్నాడు. పుట్టిన కులాన్ని బట్టి మనుష్యులకు ఉచ్చ నీచాలు, అస్పృశ్యత ఆపాదించే మత సూత్రాలకు అతడు బద్ధ విరోధి అయ్యాడు. ఇలాంటి ఉన్నత భావాలతో తిరిగి వచ్చిన సుగ్రీవ శాస్త్రి ముందుగా తమ ఇంటి పౌరోహితుడి కొడుకైన గుణభట్టును తన ఆశయాలకు అనుకూలుణ్ణి చేసుకున్నాడు. ఆ తరువాత గ్రామంలో మరికొందరు యువకులు సుగ్రీవ శాస్త్రికి తోడయ్యారు. వీళ్ళందరూ రామశాస్త్రికి తెలియకుండా రాత్రి వేళల్లో రహస్యంగా అస్పృశ్యులు నివసించే గుడాలకు పోయి రోగగ్రస్తులకు వైద్య సహాయం, తిండికి లేక పస్తులుండే వాళ్లకు బియ్యం వగైరా ఇస్తుండేవాళ్ళు. ఇలా కొంతకాలం జరిగింది. ఒక మండు వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నం వేళ సుగ్రీవ శాస్త్రి పొరుగురు నుంచి తిరిగి వస్తూ దారి పక్కనే ఉన్న మర్రి చెట్టు కింద చెప్పులు కుడుతున్న రూపారాం అనే అస్పృశ్యుణ్ణి చూశాడు. సుగ్రీవ శాస్త్రి అతన్ని బాగా ఎరుగు. అతడు రూపారాంను సమీపించి, "ఎలా ఉన్నావు రూపారాం? పిల్లలంతా కులాసాయే కదా?" అని అడిగాడు. రూపారాం సుగ్రీవ శాస్త్రికి దండం పెట్టి, "బాబూ, మీ దయ వల్ల అందరం కులాసాగానే ఉన్నాం. ఇంత ఎండలో ప్రయాణం ఏమిటి? కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి. దాహం వేయటం లేదా?" అన్నాడు. సుగ్రీవ శాస్త్రి రూపారాం పక్కనే ఉన్న చెక్క పెట్టె మీద కూర్చున్నాడు. అతడికి దాహం వేయటమే కాదు, ఎండ తాపానికి నాలుక పిడిచకట్టుకుపోతున్నది. రూపారాం అతడికి ముంతలో నుంచి ఇంత నీరు ఒక రాగి గ్లాసులో పోసి ఇచ్చాడు. సుగ్రీవ శాస్త్రి గ్లాసు అందుకుని తాగుతుండగా దారి మలుపులో నుంచి గుర్రబండి ఒకటి వేగంగా అటుకేసి వచ్చింది. బండిలో జమీందారు రామశాస్త్రి ఉన్నాడు. ఆయన ఏదో తొందర పని మీద పొరుగు గ్రామం పోతున్నాడు. తన పెద్ద కొడుకు అస్పృశ్యుడిచ్చిన నీరు తాగటం ఆయన కంటపడింది. రామశాస్త్రి ఉగ్రుడైపోతూ, "సుగ్రీవ్, నువ్వు తక్షణం ఇంటికి వెళ్ళు. నేను తిరిగి వచ్చే వరకు ఎక్కడికి పోకు. నీతో మాట్లాడవలసిన ముఖ్య విషయం ఉన్నది" అన్నాడు. సుగ్రీవ శాస్త్రి జవాబు చెప్పే లోపలే గుర్రబండి కదిలిపోయింది. రూపారాం నిలువెల్లా వణికిపోతూ, "చిన్నబాబు, జమీందారు పెదబాబు గారు నేను మీకు మంచినీళ్ళివ్వటం చూశారు. ఇక నన్నాయన ప్రాణాలతో వదలరు. నా పెళ్ళం బిడ్డల గతేమిటి?" అన్నాడు. సుగ్రీవ శాస్త్రికి తన తండ్రి మాట్లాడదలిచిన ముఖ్య విషయం ఏమిటో తెలుస్తూనే ఉన్నది. కాని అతడేమీ భయపడలేదు. రూపారాం పరిస్థితి వేరు. అతడు పేదవాడు, అస్పృశ్యుడు. "రూపారాం, నీకొచ్చిన భయం ఏమీ లేదు. మా పౌరోహితుడి కొడుకు గుణభట్టు ఇంట నీవు రహస్యంగా దాక్కోవచ్చు. నీ కుటుంబ సంరక్షణ సంగతి కూడా అతనే చూస్తాడు" అని ధైర్యం చెప్పాడు సుగ్రీవ శాస్త్రి. తరువాత అతడి ఇంటికి పోయి తల్లితో ఏమీ దాచకుండా చెప్పేశాడు. ఆమె కలవెల పడిపోతూ, "సుగ్రీవ్, మీ నాయన ఎలాంటి సనాతన ధర్మపరుడో నీకు తెలియంది కాదు కదా. తప్పు ఒప్పుకుని క్షమించమని కోరు" అన్నది. ఇందుకు సుగ్రీవ శాస్త్రి అభ్యంతరం చెప్పి, "అమ్మా, నేను నమ్మిన ఆదర్శాలకు అనుగుణంగా ప్రవర్తించాను.
పశ్చాత్తాపం పడవలసిందేమీ లేదు. అంతగా ముంచుకు వస్తే జమీందారీ మీద హక్కు వదులుకుంటాను అన్నాడు. ఆ సాయంకాలం రామశాస్త్రి ఇంటికి తిరిగి వచ్చి భార్య ఎదుటనే సుగ్రీవ శాస్త్రితో, ఇవాళ మధ్యాహ్నం నువ్వు చేసిన పనేమిటి? మన బ్రాహ్మణ జమీందారు కుటుంబం వాడు అస్పృశ్యుడిచ్చిన నీరు తాగటమా? ఈ సంగతి తెలిస్తే నిన్ను కులంలో నుంచి వెలివేస్తారు కూడా. అయినా చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఉంది కదా. గోమయం తినటం ఆ ప్రాయశ్చిత్తంలో ముఖ్యమైంది. తరువాత కొద్ది రోజులు ఉపవాసం. దివాన్జీకి ఇందుకవసరం అయిన ఏర్పాట్లు చేయమని చెప్పాను అన్నాడు. సుగ్రీవ శాస్త్రి తండ్రికి జవాబివ్వకుండా మౌనంగా ఊరుకున్నాడు. ఆ రాత్రి అతడు తన మిత్రుడైన గుణభట్టును కలుసుకుని జరిగిందంతా చెప్పాడు. గుణభట్టు ఏదో ఒక ఉపాయం ఆలోచించాలని చెప్పి అప్పటికప్పుడే పోయి తనకు పరిచితుడైన మాయాపాలుణ్ణి కలుసుకున్నాడు. ఈ మాయాపాలుడికి ఇంద్రజాల విద్యల్లాంటివి తెలుసు. మర్నాటి ఉదయం గుణభట్టు సుగ్రీవ శాస్త్రిని చూడవచ్చి, మిత్రమా, నీకొచ్చిన భయం ఏమీ లేదు. ఈ చిక్కు నుంచి బయటపడేందుకు మాయాపాలుడితో పాటు మా నాన్నగారు కూడా సహాయం చేస్తామన్నారు అని చెప్పాడు. సూర్యోదయంతోనే అలవాటు చొప్పున జమీందారు రామశాస్త్రి దేవాలయానికి వెళ్ళాడు. పూజ ముగించి బయటకు వచ్చిన పురోహితుడు భట్టు ఆయన్ని చూసి మామూలుగా చిరునవ్వు నవ్వటానికి బదులు ఏదో దీర్ఘాలోచనలో ఉన్నవాడిలా కనిపించాడు. భట్టూజీ, ఏమిటి అలా ఉన్నారు అని అడిగాడు రామశాస్త్రి ఆశ్చర్యపడుతూ. భట్టు చిన్నగా నిట్టూర్చి, అయ్యా, ఒక తీవ్రమైన సమస్య ఎదురైంది. ఇంతకుముందు నేను ధ్యానంలో ఉండగా పాడి పంటలకు అధిదేవత అయిన అన్నపూర్ణాదేవి కనిపించి, భట్టు, చెప్పులు కుట్టుకుని బతికే రూపారాం నాకు అత్యంత ప్రియమైన భక్తుడు. అతడిచ్చిన నీరు తాగి దాహం తీర్చుకోవడంలో జమీందారు కుమారుడు చేసిన పాపం ఏమీ లేదు. రూపారాం నా నిజమైన భక్తుడే అనేందుకు రుజువుగా అతడికి ఒక వరం ఇస్తున్నాను. అది ఒక్కసారికి మాత్రమే పనికి వస్తుంది. రూపారాం ఉడికించకుండానే బియ్యాన్ని అన్నంగా మార్చగలడు అని చెప్పింది అన్నాడు. జమీందారు రామశాస్త్రి ఇవి నమ్మదగిన మాటలు కాదన్నట్టు అడ్డంగా తల తిప్పి, సరే భట్టూజీ, ఆ రూపారాంకు పరీక్ష పెట్టి చూద్దాం, ఏ పాటి భక్తుడో తేలిపోతుంది అన్నాడు. 1-2 గంటల తరువాత జమీందారు భవంతికి ముందున్న ఆవరణలో రూపారాం భక్తి పరీక్షకు ఏర్పాట్లు జరిగాయి. భట్టూజీ ఒక కొమ్ము చెంబు, అనగా బైరాగులు సన్యాసులు వద్ద ఉండే కమండలం లాంటిది తెచ్చి అందరి ఎదుటనే దానిని కడిగి రూపారాంకు ఇచ్చే ముందు చెంబులో నీళ్లు పోసి కొన్ని బియ్యపు గింజలు వేశాడు. రూపారాం కొమ్ము చెంబు తీసుకుని ఒకసారి దేవాలయం కేసు తిరిగి దండం పెట్టి చెంబుకు ఉన్న కొమ్ములోంచి బలంగా 4-5 సార్లు ఊదాడు. వెంటనే చెంబులోని నీళ్ల మీద బాగా ఉడికిన కొన్ని అన్నం మెతుకులు తేలినాయి. ఈ అద్భుతం చూసి జమీందారు రామశాస్త్రి నిశ్చేష్టుడయ్యాడు. ఆయన అక్కడికక్కడే రూపారాంకు 2 ఎకరాల పొలం దానం చేసి కొడుకు సుగ్రీవ శాస్త్రిని కావలించుకుని, సుగ్రీవ్, గట్టిగా కోప్పడినందుకు ఏమీ అనుకోకు అన్నాడు. ఆ సాయంత్రం సుగ్రీవ శాస్త్రి గుణభట్టు కలిసి మాయాపాలుణ్ణి చూడబోయారు. సుగ్రీవ శాస్త్రి మాయాపాలుడికి డబ్బు ఇవ్వబోగా అతడు నిరాకరించి, ఈ ఇంద్రజాలం కిటుకు చెప్పినవాణ్ణి నేనే, కానీ దాన్ని తెలివిగా అమలు జరిపిన వాళ్ళు భట్టూజీ, రూపారాంలు. నేను చెప్పిన విధంగా భట్టూజీ రహస్యంగా చెంబుకు ఉన్న కొమ్ము మెలికలో అన్నం మెతుకులు కొన్ని గట్టిగా దట్టించి అందరూ చూస్తుండగా చెంబులో నీళ్లు పోసి కడిగాడు. రూపారాం కొమ్ములో నుంచి గట్టిగా ఊదేసరికి అక్కడ అంటుకుని ఉన్న అన్నం మెతుకులు చెంబులోని నీళ్లల్లో పడి పైకి తేలాయి. ఈ అద్భుతం జమీందారు రామశాస్త్రి బాబులో పెద్ద మార్పు తెచ్చి తీరుతుంది అన్నాడు. అతడు ఊహించినట్టే
ఆ తరువాత జమీందారు రామశాస్త్రి తన జమీలోని పేదల అస్పృశ్యుల పట్ల ఎంతో ఉదారంగా ప్రవర్తించుతూ మంచివాడని పేరు తెచ్చుకున్నాడు. అతనిలో వచ్చిన మార్పు చూసి సుగ్రీవ శాస్త్రి, గుణభట్టు ఎంతో సంతోషించారు. కథ సమాప్తం.